హాయ్ గైస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం హుక్స్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ 3 హుక్స్ కంప్లీట్ చేసాము. యూజ్ స్టేట్ కంప్లీట్ చేసాము. యూజ్ ఎఫెక్ట్ కంప్లీట్ చేసాము. యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ కూడా క్రియేట్ చేసాము. సో మన నెక్స్ట్ హుక్ ఏంటంటే మన టార్గెట్లో యూజ్ రెఫ్ అనే హుక్ని ఎలా యూజ్ చేస్తాము. నేను ప్రతిదీ మీకు గిట్ హబ్లో పుష్ చేస్తూ ఉన్నాను. మీరు అక్కడి నుంచి క్లోన్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఏదైతే ముందు కంప్లీట్ చేస్తున్నానో వాటి మొత్తాన్ని ఈ యాప్ డాట్ జేఎస్లో కామెంట్ చేస్తున్నాను. ఈ కామెంట్ చేసేసి నెక్స్ట్ హుక్ గురించి మీకు క్లాస్ చెప్తున్నాను. సో వీటన్నిటిని మీరు క్లోన్ చేసుకొని చూసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో పోతే బిఫోర్ గోయింగ్ ద టాపిక్, నా వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ప్రతి క్లాస్లో చెప్తున్నాను. ఇంకా నా వీడియోని ఎక్కువ మంది లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఒకవేళ మీకు నచ్చకపోతే ఏం ప్రాబ్లం ఉందో కామెంట్ చేయండి. నేను ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వరకు నేను చాలా క్లియర్గా తెలుగులో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను. ఏదన్నా నా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకా ఇంప్రూవైజ్ చేసుకొని వాటిని బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఓకే. మీరు ఎంకరేజ్గా ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తయారు చేస్తాను. ఒక ప్రాజెక్ట్ మొత్తం కూడా కంప్లీట్గా సిరీస్ వైజ్గా రియాక్ట్లో బ్యాక్ ఎండ్ విత్ ఫ్రంట్ ఎండ్ తోటి చేద్దామని కూడా ప్లాన్ ఉంది. మీరు ఎంకరేజ్ ఇచ్చి మా వీడియోస్ని బాగా లైక్ చేసి షేర్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేయడానికి వీలైంది. మీరు ఒకటి మటు గుర్తుపెట్టుకోండి, నేను రియల్ టైంలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీని. సో కాబట్టి నేను చెప్పేవి ఆల్మోస్ట్ రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది సినారియో బేస్ చేసుకొని ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్. మన టాపిక్లో హుక్స్లో మనం యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ హుక్ ఒకటి కంప్లీట్ చేసాము, యూజ్ ఎఫెక్ట్ ఒకటి కంప్లీట్ చేసాము, అట్లానే యూజ్ స్టేట్ అనేది కూడా ఒకటి కంప్లీట్ చేసాము. నౌ యూజ్ రెఫ్ అనేది మనం ఈరోజు మన టాపిక్లో యూజ్ రెఫ్ అనేది చేద్దాం. యూజ్ రెఫ్ కోసం కూడా మనం ఏం చేద్దామంటే ఒక ఇండెక్స్ డాట్ జేఎస్ అనేది పేరు పెట్టుకుందాం. సో దీంట్లో మనం సింపుల్గా ఆర్ఏఎఫ్సి కొడితే రియాక్ట్ ఆరో ఫంక్షన్ వస్తుంది. ఆ తర్వాత నేను ప్రతి హుక్ క్లాస్కి ఆ హుక్ నేమ్నే నేను ఒక కాంపోనెంట్ కింద పెడుతున్నాను. కాకపోతే హుక్ మనకు రూల్స్ ఉండే గుర్తుంది కదా. ఫస్ట్ యూజ్ అనేది స్మాల్ లెటర్స్లో ఉండాలి, తర్వాత క్యాపిటల్ ఉండాలి. బట్ నేను రాస్తుంది ఆ హుక్కి సంబంధించిన కాంపోనెంట్ కాబట్టి అన్ని క్యాపిటల్స్, అంటే కాంపోనెంట్ స్టైలే వాడుతున్నాను. ఓకే, లెట్స్ ఫస్ట్ మనకు కొద్దిగా చిన్న టాపిక్ తెలుసుకోవాలి. ఏంటంటే యూజ్ రెఫ్ అనేది ఎప్పుడు వాడతాము, దీనివల్ల బెనిఫిట్ ఏంటి, దీనికి ఆపోజిట్ కూడా ఇంకొకటి ఉంటుంది, అది ఏంటిది. సో దట్ ఈస్ కాల్డ్ యూజ్ స్టేట్ అంటాం. యాక్చువల్లీ ఇక్కడ టాపిక్ చూడండి, కంట్రోల్డ్ కాంపోనెంట్. మనకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంట్రీకి వచ్చిన ఇది కూడా మనకి రియాక్ట్ జేఎస్ మీద ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు అడుగుతుంటారు. మీకు బాగా చాలా ఇంటర్వ్యూస్లో నేను చూసాను అది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అండ్ అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్? కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటే ఏంది, అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటే ఏంది? కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఆ కాంపోనెంట్లో ఉన్న ఎలిమెంట్స్ని రియాక్ట్ మేనేజ్ చేస్తే వాటిని కంట్రోల్ కాంపోనెంట్స్ అంటాం. రియాక్ట్ ఎలా మేనేజ్ చేసింది? త్రూ స్టేట్ ద్వారా. మనం ఆల్రెడీ స్టేట్ అనే హుక్ రాసాం, యూజ్ స్టేట్ హుక్ రాసాం. ఈ యూజ్ స్టేట్లో మనం ఏం రాసాం ఇక్కడ, ఎప్పుడైతే ఆన్ క్లిక్ చేసినప్పుడు ఆ స్టేట్ అనేది చేంజ్ అవుతుంటుంది. లేదా మనం ఇంకొకటి కూడా రాసాం, యూజ్ ఎఫెక్ట్ హుక్లో కూడా రాసాం, ఆన్ చేంజ్ అయినప్పుడు రాసాం. ఆన్ క్లిక్ రాసాము, మనము ఆన్ చేంజ్ రాసాం. అంటే ఎప్పుడైతే ఈ ఇన్పుట్ కంట్రోలర్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయో అప్పుడు స్టేట్ అనేది అప్డేట్ అవుతూ ఆ కాంపోనెంట్ అనేది రీరెండర్ జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే కంట్రోల్డ్ కాంపోనెంట్ అంటాం. ఏదైతే ఈ ఎలిమెంట్ ఉంటుందో ఈ కాంపోనెంట్ మొత్తానికి ఈ చేంజెస్ జరిగినప్పుడల్లా కంట్రోల్ చేస్తుంది కాబట్టి త్రూ స్టేట్స్ వైజ్గా దాన్ని కంట్రోల్డ్ కాంపోనెంట్ అంటాం. అలా కాదు, ఇలా చేయటం వల్ల ఏమైందంటే రీరెండర్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతాయి. అంటే ఎవ్రీ లెటర్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరిగింది, ఆ కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. అలా రీరెండర్స్ ఎక్కువ జరుగుతున్నప్పుడు ఏమైందంటే పేజీ మీద లోడ్ అనేది ఎక్కువ అవుతుంటుంది. సో అలా జరగకుండా, అంటే అలాగని యూజ్ స్టేట్ వాడకూడదని కాదు,
యూజ్ స్టేట్ అనేది ఎక్కడ వాడుతుంటాము? యూజ్ అన్‌కంట్రోల్డ్ కాంపోనెంట్స్ ఎక్కడ వాడతాము? కంట్రోల్డ్ కాంపోనెంట్. జనరల్‌గా కంట్రోల్ కాంపోనెంట్స్ ఎక్కడ వాడుతుంటామంటే, వైల్ టైపింగ్ ద టెక్స్ట్ ఏదైనా ఒక డేటాని మనం టైప్ చేసేటప్పుడే వాలిడేట్ జరగాలి అనుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ బాక్స్‌లో లెటర్ టైప్ చేస్తూ ఉంటే, ఆటోమేటిక్‌గా ఆ లెటర్స్‌కి మ్యాచ్ అయ్యే డేటాని మనకు రిటర్న్ తీసుకొచ్చి చూపించాలనేది మనం యెస్టర్‌డే క్లాస్‌లో మనం డిస్కస్ చేసింది యూజ్ ఎఫెక్ట్ ఉపయోగించి. అలాంటి కండిషన్స్‌లో మనం ఎప్పుడు గూడా కంట్రోల్డ్ కాంపోనెంట్స్‌ని యూజ్ చేస్తాం. ఎందుకని? మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్‌లోకెళ్తాము. అమెజాన్‌లో మనం ఏదైనా ప్రొడక్ట్ నేమ్ టైప్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా కింద పాపులేట్ అవుతాయి. ఎలా పాపులేట్ అవుతాయి అంటే, ఆ టైప్ చేసిన టెక్స్ట్‌ని బట్టి. కాకపోతే ఇక్కడ చిన్న టెక్నిక్ ఉంది. అలా టైప్ చేసేటప్పుడు గూడా నంబర్ ఆఫ్ రీరెండర్స్, సర్వర్ హిట్టింగ్స్ ఎక్కువగా జరుగుతాయి. అలా జరగకుండా దానికి ఒక టెక్నిక్ వాడేదుంది. దాన్నే మనం ఏమని పిలుస్తుంటామంటే, సో, ఒక చిన్న టెక్నిక్ తోటి ఆ టెక్నిక్ వాడటం వల్ల బెనిఫిట్ ఏమైద్ది అంటే మనకి సర్వర్ యొక్క రీరెండర్స్‌ని రిడ్యూస్ చేసుకోవచ్చు. దాన్నే డీబౌన్స్ టెక్నిక్ అని పిలుస్తుంటాం. జనరల్‌గా డీబౌన్స్ అంటే అదేదో కాంపోనెంటో, అదేదో ఫంక్షన్ అని చెప్పని అనుకుంటుంటారు. కాదు. అది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ ప్లే చేయటం వల్ల మనం ఏం చేయొచ్చంటే, ఆ సర్వర్ యొక్క రెండర్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. జనరల్‌గా ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వెషన్. నెక్స్ట్ టాపిక్‌లో మనం డీబౌన్స్ గురించి క్లారిటీగా నేర్చుకుందాము. సో, ప్రస్తుతానికి మనకు టాపిక్ అది కాదు. కాకపోతే ఆన్ చేంజ్ వాడినప్పుడు ఎవ్రీ లెటర్‌కి రీరెండర్ కాకుండా ఒక సర్టెన్ గ్యాప్ ఇస్తే అంతవరకు ఉన్నదే రెండర్ అయ్యేటట్టు, ఆ వర్డ్‌కి మ్యాచ్ అయ్యేది తీసుకొచ్చేటట్టు చేయాలంటే డీబౌన్స్ వాడతాం. అది మన టాపిక్ కాదు. నెక్స్ట్ క్లాస్‌లో మనం దాన్ని డిస్కస్ చేద్దాం. సో, ఓకే. ఇప్పుడు మన టాపిక్ ఏంది? అన్‌కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అండ్ కంట్రోల్డ్ కాంపోనెంట్స్. కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటే ఆ కాంపోనెంట్ యొక్క చేంజ్ ఈవెంట్‌లో మనం ఒక రాసేది ఏదన్నా స్టేట్‌ని అప్డేటింగ్ రాస్తే దాన్ని కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటాం. ఎందుకనంటే రియాక్ట్ త్రూ స్టేట్ ద్వారా ఆ కంట్రోలర్‌ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, ఆ ఎలిమెంట్‌ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. సో, జనరల్‌గా టెక్నికల్‌గా చెప్పాలంటే ఏం చెప్తామంటే, ఇన్ ఏ కంట్రోల్డ్ కాంపోనెంట్ రియాక్ట్ మేనేజెస్ ద ఫార్మ్ ఎలిమెంట్స్ వాల్యూ వయా స్టేట్. అంటే మన ఫామ్‌లో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఇన్‌పుట్, లేకపోతే డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్, లేకపోతే రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, టెక్స్ట్ ఏరియాస్, ఇటువంటి ఎలిమెంట్స్‌ని డైనమిక్‌గా రియాక్ట్ దాని యొక్క స్టేట్‌ని మేనేజ్ చేస్తూ ఉంటే అటువంటి వాటిని ఏమంటామంటే కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అని పిలుస్తుంటాం అన్నమాట. ఓకే. లైక్ ఇన్‌పుట్ ఫీల్డ్స్ అని చెప్పుకున్నాం కదా! వెనెవర్ ద చేంజ్ ద టెక్స్ట్ ఇన్‌పుట్ ఆటోమేటికల్లీ ద స్టేట్ షుడ్ బి అప్డేట్ అండ్ ద కాంపోనెంట్ ఆల్సో విల్ బి రీరెండర్స్. సో, ఇటువంటి వాటిని కంట్రోల్ నాకు అన్నెసెసరీగా పేజ్ రీరెండర్ కాకూడదు. నేను సబ్మిట్ చేసినప్పుడే, ఆ ఫామ్‌ని సబ్మిట్ చేసినప్పుడే, ఆ ఫామ్‌లో ఉన్న కంట్రోల్స్ యొక్క డేటా మొత్తాన్ని వాలిడేట్ చేసి, ఒకేసారి నేను ఒక ఎర్రర్‌ని గాని, ఒక సక్సెస్ మెసేజ్‌ని గాని పాపులేట్ చేయాలి అనుకుంటే, అటువంటి కండిషన్స్‌లో మనం అన్‌కంట్రోల్డ్ కాంపోనెంట్స్ వాడుతుంటాం. అంటే అర్థమైందంటే టెక్నికల్‌గా మనం చెప్పాలంటే, ఇన్ an uncontrolled component, the form element maintains its own internal state. అది ఎక్కడ స్టేట్‌లో మెయింటైన్ చేసిద్ది? యూజింగ్ ద యూజ్ రెఫ్ అనే ఒక హుక్ ఉపయోగించి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసుకొని, ఆ రెఫరెన్స్‌ని ఆ ఇన్‌పుట్ యొక్క ఎలిమెంట్‌కి మనం ప్రొవైడ్ చేస్తే, ఆ రిఫరెన్స్ ద్వారా ఆ రిఫరెన్స్‌లో ఉన్న టార్గెట్ యొక్క వాల్యూని మనం గెట్ చేసుకొని, దాన్ని వాలిడేషన్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. సో, అంటే అర్థమైంది ఇక్కడ ఆన్ చేంజ్ అనే ఈవెంట్ మనకు అవసరం లేదు ఇన్‌పుట్‌లో. ఎప్పుడైతే ఫార్మ్‌ని సబ్మిట్ ప్రెస్ చేస్తామో, అప్పుడు సబ్మిట్ హ్యాండ్లర్ ద్వారా మనం ఒక ఫంక్షన్ రాసుకొని, ఆ ఫంక్షన్‌లో అన్‌కంట్రోల్డ్ కాంపోనెంట్‌లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క స్టేట్ వాల్యూస్‌ని మనం గెట్ చేసుకోవచ్చు. వితౌట్ యూజింగ్ ద యూజ్ స్టేట్ అన్నమాట. ఓకే. సో, దాన్ని మనం ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేద్దాము. సో, దీనికి కొన్ని కీ డిఫరెన్సెస్ ఉంటాయి. జనరల్‌గా ఏంటంటే అన్‌కంట్రోల్డ్‌లో స్టేట్ ఎలా మేనేజ్ అయిద్దంటే, కంట్రోల్‌లో ఎలా మేనేజ్ అయ్యిద్ది, అన్‌కంట్రోల్డ్ ఎలా మేనేజ్. కంట్రోల్‌లో వచ్చేసి రియాక్ట్ మేనేజ్ ద ఫార్మ్ ఎలిమెంట్స్ యొక్క స్టేట్‌ని రియాక్ట్ మేనేజ్ చేసిద్ది యూజింగ్ ద యూజ్ స్టేట్. అన్‌కంట్రోల్డ్ ఏం చేసిద్దంటే ద DOM ఇట్‌సెల్ఫ్ మేనేజ్ ద ఫార్మ్ ఎలిమెంట్ స్టేట్ యాక్సెసింగ్ ద వాల్యూస్. సో, డామ్ యొక్క ఎలిమెంట్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం దాని వాల్యూని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో రిఫరెన్స్ ప్రొవైడ్ చేస్తాం కదా!
ఐడి అనుకోండి, ఐడికి ఒక రిఫరెన్స్ ప్రొవైడ్ చేస్తే ఐడి డాట్ టార్గెట్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ, టార్గెట్ కాదు కరెంట్ డాట్ వాల్యూ అంటే ఆ కరెంటు ఆ ఐడి రిఫరెన్స్లో ఉన్న వాల్యూని గెట్ చేసి చూపించింది. అట్లనే మనకి రియాక్ట్లో త్రూ స్టేట్ ద్వారా కాల్ చేస్తాము, ఎక్కడైతే అన్కంట్రోల్డ్ అయితే యూజ్ రిఫరెన్స్ ద్వారా కాల్ చేస్తాం. మరి హ్యాండ్లింగ్ ఎలా చేస్తామంటే కంట్రోల్లో వచ్చేసి ఆన్ చేంజ్ ఈవెంట్ల ద్వారా స్టేట్ అప్డేట్ అవుతూ ఉంటుంది, అన్కంట్రోల్డ్కి వచ్చేసి హ్యాండ్లర్ ద్వారానే స్టేట్ అప్డేట్ చేస్తాం కానీ ఆన్ చేంజ్ అనేది వాడం. ఎప్పుడైతే మనం సబ్మిట్ కొట్టినప్పుడు లేదా ఏదో ఈవెంట్ కాల్ చేసినప్పుడు ఆ ఈవెంట్ యొక్క ఫంక్షన్లో మనం ఏదైతే హ్యాండ్లర్ రాసుకుంటామో దాంట్లో పనిచేసింది. అదే కంట్రోల్డ్ అయితే స్టేట్లో పనిచేసింది. మీకు చాలా సింపుల్గా చెప్పేయచ్చు, కంట్రోల్డ్ కాంపోనెంట్స్ విల్ మేనేజ్ ద రియాక్టే మేనేజ్ చేసుకుంటుంది ఫామ్ ఎలిమెంట్స్ని త్రూ స్టేట్ ద్వారా. ఎక్కడంటే దాని యొక్క చేంజ్ ఈవెంట్ ద్వారా. అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అనేవి డామ్ ఇట్ సెల్ఫ్ మేనేజ్ చేస్తుంది దాని యొక్క స్టేట్ని. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రిఫరెన్స్ ఉపయోగించుకొని దాని యొక్క కరెంట్ వాల్యూని గెట్ చేసుకోవచ్చు. సో క్లారిటీగా కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటే రియాక్ట్ స్టేట్ మేనేజ్మెంట్ చేసే వాటిని కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అంటాం, డామ్ స్టేట్ మేనేజ్మెంట్ చేసే వాటిని అన్కంట్రోల్డ్. వెరీ సింపుల్గా చెప్పచ్చు, మీరు రెండు వర్డ్స్ చెప్పచ్చు. Which elements are managed by the React state, that all are will be using the controlled components using the on change event handler ద్వారా. అదే uncontrolled components అంటే it can manage the DOM itself for that element state, and whenever we can submit the form or any event it will be filed, then that state we can call the input form elements state we can get through useref keyword. useref keyword ద్వారా ఒక రిఫరెన్స్ క్రియేట్ చేసుకొని ఆ రిఫరెన్స్ తోటి ఆ ఎలిమెంట్ యొక్క కరెంట్ వాల్యూని మనం గెట్ చేసుకోవచ్చు. ఆన్ చేంజ్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయము. దట్స్ ఓకే. లెట్ us ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంకా బాగా వస్తుంది. ఇక్కడ userefలోకి వెళ్ళి ఇండెక్స్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ నేను ఒక చిన్న ఫామ్ ట్యాగ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ ఫామ్లో నేను ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఈ డివిజన్లో ఒక లేబుల్ తీసుకుంటున్నాను. ఆ లేబుల్లో యూజర్ నేమ్ అని చెప్పని నేను ఒక టెక్స్ట్ టైప్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాను. టైప్ వచ్చేసి దానికి టెక్స్ట్ అని చెప్పని ప్లేస్ చేశాను. రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పని మనం ఇంకా ప్రెజెంట్ ఏ రిఫరెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఎంటీ బ్రాకెట్స్ వాడేశాను. సో ఇక్కడ నేను ఈ డివిజన్నే మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. నేను యూజర్ నేము ఆ తర్వాత ఓన్లీ మొబైల్ నెంబర్ 2 వాల్యూసే తీసుకుంటున్నాను. మీరు తర్వాత ఎన్నైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అని చెప్పని తీసుకుంటాను. ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ కాకుండా మొబైల్ నెంబర్ కోసం నేను నెంబర్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఇక్కడ రెఫ్ వచ్చేటికి రెఫరెన్స్లో మనకి ఈ రెండింటికి 2 రిఫరెన్స్లు కావాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో కాన్స్టెంట్. సో వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్ అంటే సో నాకు యూజర్ నేమ్ అని చెప్పని ఒక వేరియబుల్ కావాలి. యూజ్ రెఫ్ అని చెప్పనే ఒక హుక్ ద్వారా దానికి రిఫరెన్స్ నేను క్రియేట్ చేసుకుంటున్నా. అలానే కాన్స్టెంట్ మొబైల్ నెంబర్ అని చెప్పని ఒక యూజ్ రెఫ్ క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇవి 2 కూడా రియాక్ట్లో హుక్ అనమాట. సో ఇక్కడ మనకి రిఫరెన్స్ దగ్గర యూజర్ నేమ్ అని చెప్పని ప్రొవైడ్ చేస్తాం, ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ అని ప్రొవైడ్ చేస్తాం. దట్స్ సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఫామ్లో ఎప్పుడైతే ఈ ఫామ్ని నేను సబ్మిట్ చేస్తున్నానో అప్పుడే నాకు ఈ రెండిట్లో ఉన్న వాల్యూ అవసరం, అంటిల్ ఐ డోంట్ వాంట్ టు షో ద డేటా. సో ఇక్కడ నాకు ఒక బటన్ కావాలి. ఈ బటన్ వచ్చేసి నేను ఈ ఫామ్కి ఏం కావాలి, నాకు సబ్మిట్ చేసినప్పుడు జరగాలి. సో కాబట్టి నేను ఇన్పుట్ తీసుకొని టైప్ వచ్చేసి సబ్మిట్ అని చెప్పని పెడతాను. ఈ సబ్మిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క వాల్యూ వచ్చేసి సేవ్ అని చెప్పని ఇస్తున్నాను అండ్ ఫార్వర్డ్ స్లాష్. దట్స్ ఫైన్. ఇప్పుడు ఫామ్ డిజైన్ అయిపోయింది. ఈ ఫామ్లో ఎప్పుడు జరగాలి, సబ్మిట్ చేసినప్పుడు. దానికోసం ఫామ్కి ఆన్ సబ్మిట్ హ్యాండ్లర్ అని చెప్పని మనకు ఉంటుంది. ఆన్ సబ్మిట్ చేసినప్పుడు నేనేం చేస్తాను, ఫామ్ సబ్మిట్ హ్యాండ్లర్ అని చెప్పి ఒక హ్యాండ్లర్ని రైట్ చేసుకుంటున్నాను. అంటే వెనెవర్ ఐ సబ్మిట్ ద ఫామ్ దిస్ హ్యాండ్లర్ షుడ్ బి కాల్. సో పైకి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ హ్యాండ్లర్కి ఒక ఫంక్షన్ అనేది మనం రాస్తాము. ఓకే, ఆ ఫంక్షన్ అనేది యారో ఫంక్షన్ రాసుకొని ఇక్కడ నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను.
మీకు ప్రస్తుతానికి ఏం చేస్తానంటే ఈ 2 వేరియబుల్స్ యొక్క వాల్యూస్‌ని స్క్రీన్ మీద పాపులేట్ చేయడానికి అలర్ట్ అనే ఒక బటన్ వాడుతున్నాను. ఈ అలర్ట్ అనే ఒక విండో స్క్రీన్ రావటం కోసం లోపల నాకు ఏమేం ప్రింట్ అవ్వాలి? యూజర్ నేమ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ ప్రింట్ అవ్వాలి, కామా ఆ తర్వాత వచ్చేసి ఒక ఐఫన్ ప్రింట్ అవ్వాలి టెస్టింగ్ కోసం మనం. తర్వాత మనం మిగతాయన్ని చేసుకోవచ్చు. ఆ తర్వాత మొబైల్ నెంబర్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ అని చెప్పని వాడతాం. ఈ 2 ప్రింట్ అవ్వాలి నాకు. ఓకే, వెన్ ఐ క్లిక్ ద సబ్మిట్ బటన్. సో ఇంతవరకు చాలు. మనం సింపుల్గా యూజ్ రెఫ్ ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఆ హుక్ని కాల్ చేసుకుందాం. దాని పేరు యూజ్ రెఫ్ హుక్ అని చెప్పని మనం కాల్ చేసుకుందాం. ఫార్వర్డ్ స్లాష్ క్లోజ్ చేసేద్దాం. నౌ వీ కెన్ స్టార్ట్ ద ప్రాజెక్ట్. npm రన్ స్టార్ట్ అని చెప్పని స్టార్ట్ చేసేద్దాం. ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కంట్రోల్డ్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే రియాక్ట్ ఇట్ సెల్ఫ్ కెన్ మేనేజ్ ద యూజింగ్ ద స్టేట్ ద్వారా మేనేజ్ చేసింది రియాక్ట్ ఎప్పుడంటే ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ వర్క్ చేసినప్పుడు. అదే కంట్రోల్డ్ కాంపోనెంట్స్ కాకుండా అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అయితే డామ్ దాని యొక్క స్టేట్ని ఇట్ సెల్ఫ్ మేనేజ్ చేసింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజింగ్ ద రిఫరెన్స్ ద్వారా ఆ డామ్ ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ని గెట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను శ్రీనివాసరావు అని చెప్పని నేను టైప్ చేశాను, మొబైల్ నెంబర్ టైప్ చేస్తున్నాను, సమ్ 999 అని చెప్పని నేను టైప్ చేశాను. దెన్ సేవ్ అని ప్రెస్ చేస్తే శ్రీనివాసరావు ఒక్కటే ప్రింట్ అయింది, మొబైల్ నెంబర్ అనేది ప్రింట్ కాలేదు. ఎందుకంటే మనం ఒకటే దాంట్లో రాసాము. ఆ 2 కలిపి రావాలంటే ప్లస్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా బోత్ షుడ్ బి మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్లస్ పెట్టేద్దాము. సో డబుల్ కొటేషన్లో ఐఫాన్ పెడదాం, ఆ తర్వాత ప్లస్ పెట్టేద్దాం. ఇది మొత్తం ఒక సింగిల్ స్ట్రింగ్ కింద ఫామ్ అవుతుంది. సో రిఫ్రెష్ చేసేద్దాం. సంథింగ్ నేమ్ టైప్ చేశాను, సంథింగ్ నెంబర్ టైప్ చేశాను, ద బోత్ షుడ్ బి కమ్స్. సో ఇప్పుడు మనం ఏదన్నా వ్యాలిడేషన్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనం లాజిక్ రాసుకొని ఎర్రర్ అనేది మనం పాపులేట్ చేయొచ్చు. సో ఎలా ఎర్రర్ పాపులేట్ చేయొచ్చు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్, ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ కావాలి. నాకు ఇక్కడ ఒక డివిజన్ తీసుకుంటున్నాను, ఈ డివిజన్లో ఒక స్పాన్ తీసుకుంటున్నాను. ఈ స్పాన్ డిస్ప్లే అవ్వాలంటే ఈ స్పాన్లో నేను ఏం పెడుతున్నాను, ఐ వాంట్ టు ప్లేస్. సో ఒక ఎర్రర్ మెసేజ్ కావాలి నాకు. సో కాబట్టి ఎర్రర్ మెసేజ్ కనపడాలి అంటే మనం ఏం చేసుకోవాలి, ఒక ఎర్రర్ మెసేజ్ని సెట్ చేసుకోవడం కోసం కాన్స్టెంట్ సో ఎర్రర్ సెట్ ఎర్రర్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. ERROR ఎర్రర్ సెట్ ఎర్రర్ అని చెప్పని పెట్టుకొని ఇక్కడ నేను డబుల్ కొటోస్లో యూజ్ స్టేట్ అని చెప్పని ఒక హుక్ని తీసుకొని దీంట్లో బై డిఫాల్ట్గా ఎంటీ స్ట్రింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ నా లాజిక్ ఏంటంటే నేను ఎప్పుడైతే ఈ అలర్ట్ బాక్స్ని ప్రెస్ చేస్తున్నానో నాకు మొబైల్ లెంత్ అంటే ద లెంత్ ఆఫ్ ది మొబైల్ నెంబర్ డాట్ కరెంట్ వాల్యూ, ఇఫ్ మొబైల్ నెంబర్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ డాట్ లెంత్ కావాలంటే సో మనం ఇక్కడ లెంత్ ఆఫ్ దట్ వాల్యూ, లెంత్ ఆఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 డిజిట్స్ అయి ఉండాలి. అదర్ దెన్ 10 డిజిట్స్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనకి సెట్ ఎర్రర్లో ఎర్రర్ బ్లాంక్గానే ఉంటుంది. సో ఇక్కడ ఎల్స్ కాకపోతే మనం ఒక ఎర్రర్ని పాపులేట్ చేయాలి. ఆ ఎర్రర్ ఏంటంటే సో మొబైల్ నెంబర్ లెంత్ మస్ట్ బి 10 డిజిట్స్ అని చెప్పి మనకి స్క్రీన్ మీద కనపడాలి. 10 డిజిట్స్ అని స్క్రీన్ మీద కనపడాలి. సో ఇక్కడ నేను ఎలా నాకు ఇక్కడ కండిషన్ బేస్డ్గా కనపడాలి, ఈ స్పాన్ దగ్గర నేను ఈ డివిజన్లోనే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎలా ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే సో మనకి వేరియబుల్ పేరు ఏంది, ఎర్రర్ డాట్ లెంత్. కంపల్సరీ ఎర్రర్కి లెంత్ ఉంటే దెన్ ఎర్రర్ అనేది మనకి డిస్ప్లే కావాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ మనకి ఒక బగ్ వస్తుంది. ఏమొస్తుందో చూడండి, లెంత్ అనే ఫంక్షన్ బగ్ వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్ వేరియబుల్లో పెట్టుకొని దాన్ని మనం లెంత్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, కాన్స్టెంట్ సమ్ యూనేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ
అని దాంట్లోకి స్టోర్ చేసుకొని దెన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో యూనేమ్ డాట్ లెంత్ అని మనం వాడతాం. ఆ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 10 డిజిట్స్కి వ్యాలిడ్ అయితే మనకి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలని లాజిక్ అనమాట. సో ఇప్పుడు మనకి బగ్ అనేది ఇక్కడ క్లియర్ అయిపోయి ఉంటుంది. సో ఒకసారి మనం బాటంకి వచ్చేద్దాం. బాటంకి వచ్చేసి జనరల్గా ఈ డబుల్ ఈక్వల్ పెట్టినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డబుల్ ఈక్వల్ ట్రిపుల్ ఈక్వల్ పెట్టమని ఎప్పుడు మనకు చెప్పింది. సో అది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ప్రకారం మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను టెక్స్ట్ టైప్ చేశాను, సమ్ నెంబర్ టైప్ చేసి సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే వచ్చేసి వెళ్ళిపోతుంది. సబ్మిట్ చేయగలే ఫామ్ వచ్చేసి ఆటోమేటిక్ ఏమైపోతుంది, మళ్ళీ రీఎగ్జిక్యూట్ కాకుండా మనకు ఆపటానికి ఏం చేస్తామంటే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్స్ అని చెప్పని ఒక మెథడ్ రాసుకుంటాం. మనం ఫామ్ సబ్మిట్ ఈవెంట్ డీటెయిల్స్లో ఈ అని పెట్టుకొని ఈ డాట్, ఎందుకంటే అది ప్రివెంట్ చేయడానికి అనమాట, ప్రివెంట్ డిఫాల్ట్స్, ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్స్. So format the documents. Okay, let's move on to the refresh. Now we can type the text, we can give the number. Then మనకి బగ్ వచ్చింది ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్, ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. అక్కడ ఫామ్ సబ్మిట్ హ్యాండ్లర్ ఆన్ సబ్మిట్ అయినప్పుడు ఫామ్ సబ్మిట్ హ్యాండ్లర్లో ఈవెంట్ యొక్క ప్రివెంట్స్ని ప్రివెంట్ డిఫాల్ట్ అంటే అర్థం ఏంటంటే మళ్ళీ రీఫైల్ కాకుండా దాన్ని డ్రాప్ చేయడం కోసం. అయితే ఇక్కడ మనకి ఎర్రర్ మెసేజ్ ఏం చేస్తామంటే ఎర్రర్ డాట్ లెంత్ ట్రూనా ఫాల్స్ అని చెప్పని చెక్ చేసేటప్పుడు గ్రేటర్ దెన్ 0 అయితే దెన్ ఇట్ షుడ్ బి ఎర్రర్ చూపించాలి, లేకపోతే లేదు మనకి. సో ఇందాక 0 కనపడ్డది, ఇప్పుడు 0 కనపడదు. దెన్ వి టేక్ సమ్ టెక్స్ట్ అండ్ గివ్ ద నెంబర్ అండ్ సేవ్. నౌ ఇట్స్ ఓకే, వెళ్ళిపోతుంది మనకి. ఎందుకని వెళ్ళిపోతుందంటే ఇక్కడ ఎప్పుడైతే మనం సబ్మిట్ కొడుతున్నామో ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. ఫామ్ సబ్మిట్ అయ్యింది అంటే అర్థమైంది అది వ్యాలిడేషన్ చెక్ చేయకముందే ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ వ్యాలిడేషన్లో ఎర్రర్ని చూపించాలనుకుంటే మనం ఏదైతే అలర్ట్ రాసుకున్నామో ఈ అలర్ట్ని నేను మళ్ళీ పాపులేట్ అయ్యేటట్టు రాస్తాను. ఇక్కడ సెట్ ఎర్రర్ అనేది వచ్చిన తర్వాత నేను ఒక అలర్ట్ మెసేజ్ని రాస్తాను. అలర్ట్ మెసేజ్ ఏం రాస్తున్నాను, మొబైల్ నెంబర్ మస్ట్ బి 10 digits అని చెప్పని రాసేస్తాను. ఓకే, మొబైల్ నెంబర్ మస్ట్ బి 10 digits అని చెప్పి ఒక ఎర్రర్ మెసేజ్ని పాపులేట్ చేస్తున్నాను. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్, రిఫ్రెష్ చేసేద్దాం. ఇక్కడ టైప్ చేసిన తర్వాత నెంబర్ చేసి సేవ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఆగిపోతుంది. అంటే అర్థమైంది సెట్ ఎర్రర్ ఎంటీ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఎల్స్ లేకపోతే మనకి సెట్ ఎర్రర్ అయిన తర్వాత అలర్ట్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత. That's fine. So 1 minute, let us save and give the text and give the number. So mobile number must be 10 digits and okay. Then మనకి ఇక్కడ ఏమవుతుంది, మెసేజ్ కూడా పాపులేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నేను 9848517191 అని ఇచ్చేసా. when I save this then automatic మొబైల్ నెంబర్ మస్ట్ బి 10 digits అంటారు. సో మనకి 10 digits ఎంటర్ చేసాము, బట్ ఎందుకు అది రిఫ్రెష్ చేసేసి అప్పుడు టైప్ చేయండి, ఎందుకంటే ఈవెంట్ ప్రివెంట్ డిఫాల్ట్స్ పెట్టాం కాబట్టి 48517191. దెన్ సేవ్ చేయండి. ఇక్కడ మనకి ఎటువంటి మెసేజ్ రాలేదు. ఎందుకని రాలేదంటే 10 digits ఇచ్చాం కాబట్టి. రిఫ్రెష్ చేద్దాం, మళ్ళీ టెక్స్ట్ ఇద్దాం, సమ్ నెంబర్ ఇద్దాం, సేవ్ కొడదాం, దెన్ మనకి మెసేజ్ పాపులేట్ అవుతుంది. సో కాబట్టి ఎర్రర్ మెసేజ్ని మనం ప్రాపర్గా మనం పాపులేట్ చేయగలిగాం. సో అంటే ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎప్పుడైతే ఇన్పుట్ టైప్ అనే సబ్మిట్ బటన్ మనం క్లిక్ చేస్తున్నామో అప్పుడు ఫామ్ సబ్మిట్ జరుగుతుంది. కాబట్టి ఫామ్ సబ్మిట్ హ్యాండ్లర్ అని చెప్పనే ఒక ఫంక్షన్లో మనం యూజర్ నేమ్ని గెట్ చేసి ఆ యూజర్ నేమ్ యొక్క లెంత్ ఈక్వల్ టు 10 పెట్టాం. మనం యాక్చువల్గా చిన్న మిస్టేక్ చేసాం. ఇక్కడ యూజర్ నేమ్ లెంత్ కాదు మనం పెట్టాల్సింది, మొబైల్ నెంబర్ లెంత్ పెట్టాలి. సో కాబట్టి మొబైల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు మొబైల్ నెంబర్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ ఇది తీసుకోవాలి. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ బదులు ఎం నెంబర్ అని పెట్టుకుంటాను, రెండు ఒకటే వేరియబుల్ కాకుండా. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇక్కడ దాని యొక్క లెంత్ని చెక్ చేయాలి. సో దట్స్ ఫైన్. సో ఇక్కడ మనకి ఏం ఎర్రర్ వస్తుంది, యూ నేమ్ ఈజ్ అసైన్డ్ వాల్యూ బట్ నెవర్ యూజ్డ్ అని చెప్పి అంటుంది. మనం ఎక్కడ దాన్ని వాడలేదంటుంది. సో మనం వాడదాం. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ దగ్గర యూజర్ నేమ్ని కూడా ప్రింట్ చేద్దాం. యూ నేమ్ ప్లస్ ఆ మొబైల్ నెంబర్ లెంత్ డిజిట్ అని చెప్పి మెసేజ్ ఇద్దాం. ఇక్కడ కూడా మనం యూ నేమ్ని యూజ్ చేద్దాం. యూ నేమ్ ప్లస్ మొబైల్ నెంబర్ అని చెప్పి మెసేజ్ని పెట్టించేద్దాం.
ఇప్పుడు మొబైల్ నెంబర్ యొక్క లెంత్ 10 డిజిట్స్ ఉందా లేదా అనేది వ్యాలిడేట్ చేసింది. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేస్తాను 9848517191. సో సేవ్ కొట్టేస్తే ఆటోమేటిక్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక 2 డిజిట్స్ కొట్టి సేవ్ కొడితే ఆటోమేటిక్గా ఎర్రర్ రేట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఉంటే ఎర్రర్ షుడ్ నాట్ బి షోయింగ్, ఎర్రర్ డిసపియర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ లేకుండా ఒక డిజిట్ ఎక్స్ట్రా ఉన్నా మనకి మెసేజ్ పాపులర్ అవుతుంది, ఒక డిజిట్ తక్కువ ఉన్నా మెసేజ్ పాపులర్ అవుతుంది. మనం ఇక్కడ ఏ యూజర్ నేమ్ అయితే టైప్ చేసామో ఆ యూజర్ నేమ్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, దట్స్ ఫైన్. ఇలా మనం ఫామ్ని యూజ్ రెఫ్, దీనివల్ల బెనిఫిట్ ఏంది అంటే రీరెండర్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. ఎప్పుడైతే మనం ఫామ్ని సబ్మిట్ చేస్తామో అప్పుడు డామ్ ఎలిమెంట్స్ యొక్క రిఫరెన్స్ బేస్ చేసుకొని దానిలో ఉన్న కరెంట్ వాల్యూని మనం గెట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ ద యూజ్ రెఫ్ హుక్. సో యూజ్ రెఫ్ హుక్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో, ఈ హుక్ని ఎందుకు యూజ్ చేస్తామని అడిగితే అన్కంట్రోల్డ్ డామ్ ఎలిమెంట్స్ని మనం ఏదన్నా మేనేజ్ చేసేటప్పుడు యూజ్ రెఫ్ హుక్ వాడతాము. కంట్రోల్డ్ ఎలిమెంట్స్ ఏదన్నా డామ్ ఎలిమెంట్స్ మనం మేనేజ్ చేయాలనుకుంటే యూజ్ స్టేట్ వాడతాము. యూజ్ స్టేట్ వాడినప్పుడు ఏమైందంటే పేజ్ రీరెండర్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. ఎవ్రీ చేంజ్కి రీరెండర్ జరిగింది. అదే యూజ్ రెఫ్లో అయితే మనం సబ్మిట్ చేసినప్పుడే ఇట్ షుడ్ బి రీరెండర్ ద పేజ్ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ కీ డిఫరెన్సెస్. స్టేట్ మేనేజ్మెంట్ యూజ్ స్టేట్ హుక్ ద్వారా చేసేది కంట్రోల్డ్, అన్కంట్రోల్డ్ వచ్చేసి డామ్ ఇట్ సెల్ఫ్ చేసుకుంటుంది అనమాట. సో కంట్రోల్డ్ కాంపోనెంట్ ఏంటంటే వెన్ ఎవర్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ రాస్తున్నామో ఆ ఈవెంట్ చేంజ్ అయినప్పుడల్లా ఆటోమేటిక్గా ద స్టేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అన్కంట్రోల్డ్ మటుకు మనం ఎప్పుడు కావాలనుకుంటే ఏదో ఒక ఈవెంట్లో దాని యొక్క కరెంట్ వాల్యూస్ని గెట్ చేసుకొని త్రూ రిఫరెన్స్ ద్వారా దాన్ని మేనేజ్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ ద బేసిక్గా మనం ఈ అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్ కోసం యూజ్ రెఫ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో స్టేట్ మేనేజ్ అవ్వాలంటేనేమో యూజ్ స్టేట్ ద్వారా స్టేట్ మేనేజ్ అవ్వాలంటేనేమో ఏం వాడతాం, యూజ్ స్టేట్ వాడతాము. డామ్ ఇట్ సెల్ఫ్ స్టేట్ మేనేజ్ చేసుకుంటూ రిఫరెన్స్ ద్వారా వాల్యూ ఇవ్వాలంటే యూజ్ రెఫ్ అనే హుక్ని మనం యూజ్ చేస్తూ వాడుకుంటాం. ఓకే, సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా ఇష్యూస్ ఉంటే మీరు కామెంట్ చేయండి, కంపల్సరీ మీకు రిప్లై చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ కోడ్ను కూడా నేను గిట్లోకి పుష్ చేస్తాను. ఆటోమేటిక్గా ఈ గిట్ నుంచి మీరు దీన్ని క్లోన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో కంటిన్యూగా మీకు ఆల్ హుక్స్ ఏవైతే హుక్స్ నేను ఇక్కడ నేమ్స్ డిఫైన్ చేశానో అప్ టు రియాక్ట్ 1918 వరకు అన్ని హుక్స్ మీకు అప్డేట్గా చెప్తాను, ఈచ్ 1 by 1. సో మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కంపల్సరీ మ్యాక్సిమం హుక్స్ కవర్ చేస్తూ ఉంటారు. యూజ్ స్టేటు, యూజ్ ఎఫెక్ట్, కంటెక్స్ట్ ఏపీఐ, యూజ్ రెఫ్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 హుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను లేటెస్ట్ హుక్స్ కూడా చెప్తాను, వీటిలో ఉన్నాయన్నీ కూడా. కొన్ని హుక్స్ని మీకు తీసేశారు, డిప్రికేట్ చేసేసారు కొత్త వర్షన్లో. అవి ఏమేమి డిప్రికేట్ అయినాయి, ఈ వర్షన్లో వాటి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హుక్స్ ఏం వాడతాము, ప్రీవియస్ వర్షన్స్లో ఏ హుక్స్ పనిచేస్తాయి అనే టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం. దీంతో ప్యారలల్గా మనం నెక్స్ట్ క్లాస్లో డీబౌన్సింగ్, థ్రోట్లింగ్ గురించి నేర్చుకుందాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్లో ఎక్కువగా డీబౌన్స్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్, రియాక్ట్ అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయాలంటే ఈ డీబౌన్స్ అనేది యూజ్ చేస్తే మనకి ఏమైందంటే సర్వర్ సైడ్ రెండరింగ్స్ అనేది రిడ్యూస్ అయ్యి పెర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యిందనే ఉద్దేశంతో దీన్ని వాడుతున్నారు. నేను ఒకసారి ఆ టెక్నిక్ ఎలా వాడతారు ఏందనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్ తెలుసుకుందాం. ఓకే, బాయ్.